నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మంగు మచ్చలు అంటే ఏంటి, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ వయసు వారికి వస్తాయి, హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ సోనియా గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు టాపిక్ మంగు మచ్చలు. అంటే జనరల్ గా మంగు మచ్చలు అంటే ఫేస్ మీద వచ్చే నల్లటి లేకపోతే బ్రౌన్ కలర్ గోధుమ వర్ణపు మచ్చల్ని మంగు మచ్చలు అంటారా, లేకపోతే ఇంకేమైనా మచ్చల్ని మంగు మచ్చలు అంటారా? అసలు ఇవి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీరు అన్నట్టుగా ఏవైతే నల్లటి మచ్చలు గోధుమ రంగులో ఉండే మచ్చలు వాటినే మంగు మచ్చలు అంటారు. సో అది మామూలుగా ఎక్కువగా ఆడవాళ్ళలో కనిపిస్తుంది, అబ్బాయిల కంటే ఎక్కువగా అది కూడా ప్రెగ్నెన్సీలో ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని మనము మాస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటారు. ఓకే. సో ప్రెగ్నెన్సీలో ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటే మేబీ హార్మోనల్ ఎక్కువగా ఇంబ్యాలెన్సెస్ కాదు, ఈస్ట్రోజన్ లెవెల్స్ ప్రొజెస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా పెరగడం వల్ల ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కొందరికి థైరాయిడ్ డిస్ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకి, అంటే హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి కూడా ఇది వస్తుంది. అండ్ మెనోపాజల్ ఉమెన్ అంటే నెలసరి ఆగిపోయే వయసు ఉంటుంది కదా, అంటే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా ఎక్కువగా వస్తుంటుంది అనమాట. యూజువల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఈ మెనోపాజల్ ఉమెన్స్ కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తూ ఉంటుంది. అండ్ ఎక్కువగా సన్ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి, ఎండలో ఎక్కువగా తిరిగే వాళ్ళకి ఇది వస్తుంది. అండ్ జెనెటిక్స్, ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ కి కానీ ఎవరికైనా ఉంటే 30 to 50% ఆఫ్ ఛాన్సెస్ వాళ్ళ పిల్లలకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది ఎందుకు వస్తుందంటే మనకు స్కిన్ లేయర్స్ ఉంటుంది అనమాట. సో మనకు ఆ స్కిన్ పొరల్లో మెలనోసైట్స్ అనే సెల్స్ ఉంటాయి. అవి మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ని రిలీజ్ చేస్తాయి అనమాట. ఎప్పుడైతే పిగ్మెంట్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుందో అది మనకు పైకి వచ్చి అలా నల్లగా మచ్చలు ఫామ్ అవడం జరుగుతుంది. యూజువల్గా అది స్టార్టింగ్ ఒక్క ముక్కు మీద కానీ సైడ్ చీక్స్ చెంపల మీద కానీ స్టార్ట్ అవుతుంది. అది స్లోగా స్ప్రెడ్ అవుతూ ఫేస్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. ఫోర్ హెడ్ మీదికి, అప్పర్ లిప్, చిన్, సో ఫేస్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. మరి స్టార్టింగ్ లో ఎలా ఉంటాయి అంటే నల్ల మచ్చలతోనే స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఇచ్చింగ్ లాగా, లేకపోతే స్కిన్ టోన్ చేంజ్ అవటం కానీ అలాంటివి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా? జనరల్ గా చాలా గ్రాడ్యువల్ గానే స్టార్ట్ అవుతుంది, ఓవర్ నైట్ ఏమీ అవ్వదు. సో స్టార్ట్ అవ్వడం మనకు తెలుస్తుంది, కొంచెం స్కిన్ నల్లగా మారడము, అది స్ప్రెడ్ అవుతుంది. రోజుగా వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. సో ఒక దగ్గర స్టార్ట్ అయ్యి అది స్ప్రెడ్ అవుతున్నది వాళ్ళు గమనించుకోగలుగుతారు. పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుస్తుంది. ఇచ్చింగ్ తక్కువ ఉండదు, కానీ కొన్ని కండిషన్స్ లో కొంతమందికి సన్ కి వెళ్ళినప్పుడు కానివ్వండి, అలా వెళ్ళినప్పుడు కానీ ఇచ్చింగ్ వస్తుంటుంది. కొందరు ఏంటి అంటే ఫిట్స్ కి మెడికేషన్ యూజ్ చేసేవాళ్ళు, యాంటీ సీజర్ మెడికేషన్స్ యూజ్ చేసే వాళ్ళకి కూడా ఈ మెలాస్మా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట, మంగు మచ్చలు. సో వాళ్ళలో కొంతమందికి ఇచ్చింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, కొన్ని కండిషన్స్ లో మాత్రమే ఇచ్చింగ్ ఉంటుంది. బట్ 80 to 90% అయితే ఇచ్చింగ్ అనేది ఉండదు. ఓకే. పెయిన్ కూడా ఏమీ ఉండదు, బర్నింగ్ లాంటివి ఏమీ ఉండవు. చాలా రేర్ కండిషన్స్ లో చాలా కొంతమందికి మాత్రమే ఇచ్చింగ్ కానీ మంట లాంటివి ఉంటాయి. ఓకే. సో ఇదొక అంటే స్కిన్ అలర్జీ అనుకోవచ్చా? స్కిన్ ఎలర్జీ కాదు, ఇది స్కిన్ ఎలర్జీ అయితే కాదు. సో బాడీలోనే చాలా మందికి ప్రొడ్యూస్ అయ్యే మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల వచ్చే ఒక స్కిన్ కండిషన్ అంతే, ఎలర్జీ అయితే కాదు. ఓకే. మరి అంటే స్కిన్ అంటే బయటికి ఎక్కువగా వెళ్లే వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు కదా, సో ఎందుకు అలా జరుగుతుంది? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వేరు, బయటికి వెళ్తే సన్ ఎక్స్పోజింగ్ అవుతే వేరు కదా, ఎందుకు అలా జరుగుతుంది? మనకి సూర్యకిరణాలు ఎక్కువగా చర్మం మీద పడినప్పుడు ఈ మెలనిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి మెలనిన్ అనేది న్యాచురల్ సన్ స్క్రీన్. సో మన బాడీ ఆ సన్ రేస్ నుండి ప్రొటెక్షన్ కోసం మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా రిలీజ్ జరుగుతుంటుంది అనమాట. సో ఇంకా ఎక్కువగా ఎక్సెసివ్ గా మెలనిన్ ప్రొడక్షన్ జరిగితే అది పైకి వచ్చి అలా మాస్క్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే. ఓన్లీ ఫేస్ మీదనా, లేకపోతే హ్యాండ్స్ మీద, లేకపోతే ఎక్కడైతే మనకి అంటే వేడికి కానీ లేకపోతే వెలుతురుకి కానీ ఎక్స్పోజ్ అవుతుందో ఆ ప్లేసుల్లో వస్తూ ఉంటుందా? ఓన్లీ మెలాస్మా, ఈ మంగు మచ్చలు ఓన్లీ ముఖం మీద మాత్రమే వస్తాయి. ఎందుకని? ఎగ్జాక్ట్ మెలాస్మా కాజ్ అనేది ఓన్లీ ఈ మెలనిన్ ప్రొడక్షన్ వల్లే అని చెప్పారు. సో మనకి వేరే స్కిన్ దగ్గర వచ్చింది, దాన్ని సన్ టాన్ గా కన్సిడర్ చేసాం. కానీ మెలాస్మా ఏదైతే ఈ మాస్క్ చెప్పానో బటర్ఫ్లై షేప్ లో కూడా కనిపిస్తుంది అనమాట. సో ముక్కు మీద చీక్స్ రెండు వైపులా
చూడడానికి అది బటర్ఫ్లై షేప్ అంటే సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. సో ఇది ఓన్లీ ఫేస్ మీదే ఫామ్ అవుతుంది, బాడీ మీద ఎక్కడ కూడా ఇలా మంగు మచ్చలు అనేవి ఫామ్ అవ్వవు. ఓకే, స్టార్టింగ్ లో ఏదో ఒక పర్టికులర్ ప్లేస్ లో వచ్చింది, స్ప్రెడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది జనరల్ గా? అది పర్సన్ నుండి పర్సన్ కి డిఫరెన్స్ ఉంటుంది. సో యూజువల్ గా అయితే మినిమం ఒక 3 to 6 months అయితే పడుతుంది. ఓకే, అది స్ప్రెడ్ అవ్వడానికి టైం గ్యాప్ చాలానే ఉంటుంది. సో వెంటనే పర్సన్ కనుక నోటీస్ చేసుకొని కొన్ని ప్రికాషన్స్ తీసుకొని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ స్ప్రెడ్ అనేది తగ్గించుకోవచ్చు. ఓకే. సో బయటికి వెళ్ళే వాళ్ళు ప్రికాషన్ గా ఏం వాడాలంటారు మరి? సో బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా సన్ స్క్రీన్ ఒకటి పెట్టుకోవాలి. ఎండలో ఎక్కువగా వెళ్ళకూడదు. ఎండలో అనే కాదు, ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువగా చూస్తున్నాం మంగు మచ్చలు అనేవి. మన ముందు జనరేషన్ వాళ్ళకంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువ అయ్యాయంటే ఎల్ఈడి లైట్స్ వల్ల స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది మనకి. సో ఫోన్స్ యూజేజ్ కానివ్వండి, సిస్టమ్, ల్యాప్టాప్స్ అండ్ డే టైంలో కూడా ఎక్కువగా మనం లైట్ కిందే ఉంటున్నాము. సో మనం పాత రోజుల్లో కన్సిడర్ చేస్తే డే అంతా వాళ్ళు లైట్ కింద ఉండేవాళ్ళు కాదు. బట్ మనం ఇప్పుడు అంతా క్లోజ్డ్ రూమ్స్ లో ఉండి ఎక్కువగా లైట్స్, ఎల్ఈడి లైట్స్ వేసుకోవడము, ల్యాప్టాప్స్ యూస్ చేయడము, ఫోన్స్ యూస్ చేయడం, దీనివల్ల ఆ రేస్ అన్నీ కూడా స్కిన్ని డ్యామేజ్ చేసి ఎక్కువగా జరుగుతుంది. సో మనం స్క్రీన్ టైం తగ్గించుకోవడము, బయటికి వెళ్ళినప్పుడు సన్ ప్రొటెక్షన్ వాడడము, క్యాప్స్ పెట్టుకోవడము, ఫేస్ని కవర్ చేసుకొని వెళ్ళడము, ఇవి బేసిక్గా సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది. ఓకే, మరి వచ్చింది మంగు మచ్చలు అనేవి స్టార్ట్ అయ్యాయి, ఒక 6 months తర్వాత అవి స్ప్రెడ్ అవుతూ ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయిందనుక ఇంకా క్రానిక్ స్టేజ్కి వెళ్ళే కొద్దీ ఎటువంటి కండిషన్లోకి వెళ్తూ ఉంటారు జనరల్గా? సో ఫేస్ అంతా కూడా ఆడ్గా కనిపిస్తూ ఉంటుంది, అంటే చూడడానికి కొంచెం అందవిహీనంగా అనిపిస్తారనమాట. సో వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే స్కిన్ని లైటన్ చేసుకోవడానికి సన్ స్క్రీన్ మేజర్గా అయితే ప్రొటెక్షన్ యూజ్ చేసుకోవాలి. సో ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దానికి మనకు ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి, లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కెమికల్ పీలింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ యూజ్ చేసుకోవాలి అలాంగ్ విత్ సన్ స్క్రీన్. ఇలాంటి ట్రీట్మెంట్స్ అవి తీసుకుంటే వాటి మంగు మచ్చలు అనేది తగ్గుతుంది. అండ్ మంగు మచ్చలు చాలా మందికి స్ట్రెస్ తో ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో ఎక్కువ మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో పాటు స్ట్రెస్ కూడా ఎక్కువ లింక్ అయి ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతారో అప్పుడు మంగు మచ్చలు వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎప్పుడైనా వాళ్ళు స్ట్రెస్ తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా ట్రీట్మెంట్ లేకపోయినా చాలా వరకు ఆ మంగు మచ్చలు వాటంతలు అవే తగ్గిపోతూ ఉంటాయి. ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు కొంతమందికి. ఓకే, మరి కొంతమందికి ఒకవేళ వచ్చింది మంగు మచ్చలు స్టార్ట్ అయ్యాయి, అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే పెరగకుండా? సో మంగు మచ్చలు మనకు 3 రకాలుగా ఉంటాయండి. సో మొదటిది ఏంటి అంటే ఎపిడర్మల్ మెలాస్మా అంటారు. అది పైన స్కిన్ ఓన్లీ సూపర్ఫిషియల్ స్కిన్ లేయర్ లోనే ఉంటుంది. డర్మల్ మెలాస్మా అనేది చాలా డీపర్ లెవెల్ నుండి వస్తుంది అనమాట. సో మిక్స్డ్ మెలాస్మా అంటారు. అది 2 సూపర్ఫిషియల్ లెవెల్, డీపర్ లెవెల్ రెండిట్లోనూ కనిపిస్తుంది. సో మనం దాన్ని డెర్మాటోస్కోప్ తో కానివ్వండి, వుడ్ స్లాంప్ కానీ ఎక్విప్మెంట్ ఉంటుంది, వాటితో మనం చూస్తాము దాని లెవెల్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ మెలాస్మా అని. దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటాం. సో జాగ్రత్తలు సూపర్ఫిషియల్ మెలాస్మాకైనా డీపర్ లెవెల్ మెలాస్మాకైనా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించుకోవాలి. జనరల్ టెస్ట్లు ఏమన్నా ఉంటాయా దీనికి సంబంధించి? ఓన్లీ డెర్మాటోస్కోప్ అండ్ వుడ్ స్లాంప్స్ ఎగ్జామినేషన్ చూడగానే అర్థం అవుతుంది, టెస్ట్ కూడా ఏమీ అవసరం ఉండదు. ఫేస్ మీద నల్ల మచ్చలు, బ్రౌన్ కలర్ మచ్చలు, గోధుమ రంగు మచ్చలు స్ప్రెడ్ అవుతుంది కనిపిస్తూ ఉంటుంది. ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయినట్టు కనిపిస్తుంది. లేదు అంటే మనకు ఓన్లీ ముక్కు మీద కానివ్వండి, చెంపల మీద కానివ్వండి కనిపిస్తుంది, ప్యాచెస్ లాగా కనిపిస్తుంది. అది స్ప్రెడ్ అవుతుంది కూడా, పర్సన్ నోటీస్ చేసుకోగలుగుతారు, ఇంట్లో డైలీ ఉన్న వాళ్ళు కూడా నోటీస్ చేయగలుగుతారు అది స్ప్రెడ్ అవుతుంది అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే అది వాళ్ళకే స్ప్రెడ్ అవుతుంది, వేరే వాళ్ళకి ఏమి స్ప్రెడ్ అవ్వదు. ఓకే, బట్ అది కనిపిస్తుంది స్ప్రెడ్ అయ్యేది, దాన్ని చేంజెస్ అనేవి కనిపిస్తాయి. అది ఓన్లీ ఫేస్ కి మాత్రమే కన్ఫైన్ అయ్యి. సో ఇది కంప్లీట్ గా అందానికి సంబంధించిందే, అంతేగాని సైడ్ ఎఫెక్ట్స్ గా కానీ ఇతర అనారోగ్య సమస్యలకు కానీ దారితీసే పరిస్థితి ఉండదు. కాకపోతే పర్సన్ కి ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు కూడా ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. లైక్ థైరాయిడ్ కానీ, హైపోథైరాయిడిజం వాళ్ళకి కనిపిస్తుంది. కొందరు బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేసే వాళ్ళకి, యూజువల్ గా కాంట్రసెప్టివ్ పిల్స్ యూజ్ చేసే వాళ్ళకి, ఫిట్స్ కోసం మెడికేషన్ యూజ్ చేసే వాళ్ళకి, వీళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
ఓకే. మరి ఇప్పుడు చెప్పారు మోనోపాజ్ స్టేజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే అలా రీచ్ అయిన వాళ్ళకి కానీ ఎక్కువగా వస్తూ ఉంటుందని. మరి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మెనోపాజల్ స్టేట్ వాళ్ళకి ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఎక్కువగా మెంటల్గా కూడా చికాక్గా ఉంటారు. సో వాళ్ళు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ని మెయింటైన్ చేసుకోవాలి. సో ఈ స్ట్రెస్ అనేది కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి. సో వాళ్ళు కూడా బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఈ లైట్ ఏదైతే స్క్రీన్ టైం ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకుంటూ సన్ స్క్రీన్ యూస్ చేసుకుంటూ లైటనింగ్ క్రీమ్ ఏదైతే స్కిన్ని కొంచెం లైటన్ చేస్తుందో అలాంటి క్రీమ్స్ అవి యూస్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా మిల్క్ తాగడము, వైటమిన్ సి, వైటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. ఓకే. ఫుడ్ విషయంలో మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? సో వైటమిన్ సి అంటే మనకు నిమ్మరసం ఎక్కువగా అది తీసుకుంటూ ఉండాలి. సో ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక ఫిష్ లాంటిది కూడా తీసుకోవచ్చు. అసలు మనం వెజిటేరియన్ కే ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్ మనం తినకూడదు కాబట్టి ఆ ప్లేస్ లో ఇంకేమైనా. సో మనకి ఆల్మండ్ మిల్క్ తాగొచ్చు, బాదం పాలు తాగొచ్చు. బాదం సో ఓవర్ నైట్ ఆల్మండ్ సోక్ చేసుకొని మార్నింగ్ దాన్ని పీల్ చేసి తీసుకోవడం. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, పాలకూర, ఏవైతే గ్రీన్స్ మనకి ఏవి కనిపిస్తాయో అవి ఎక్కువగా తీసుకోవాలి. క్యారెట్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. సో అవి ఏంటి అంటే కెరటిన్ ఉంటుంది కాబట్టి అది స్కిన్ ని లైట్ గ్లో యాడ్ చేస్తుంది అనమాట, ఇంటర్నల్ గా కూడా స్కిన్ కి. టమాటోస్, టమాటా పండు అవి కూడా బాగా హెల్ప్ చేస్తాయి స్కిన్ ని లైటన్ అవ్వడానికి. ఓకే. మరి ఫేస్ మీద ఒకవేళ మంగుమచ్చలు స్టార్ట్ అయ్యాయి, స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి, ఆ టైంలో ఫేస్ మీద అంటే ఇంకెక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ట్రీట్మెంట్కి వెళ్ళేదానికన్నా ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? అంటే పైన పూసేవి ఏమైనా ఉన్నాయా ఫేస్కి అప్లై చేసేవి? మనం పైన పూసేదానికి ఫస్ట్ ఎవరైనా సరే ఏది ట్రై చేసినా కొన్ని వరకు నిమ్మరసం హెల్ప్ చేస్తుంది అని అంటారు. కానీ దాన్ని మనం ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. అందరి స్కిన్ ఒకటేలాగా రెస్పాండ్ అవ్వదు. కొంతమందికి స్కిన్ అనేది సెన్సిటివ్ ఉంటుంది. సో నిమ్మరసంలో మనకి బ్లీచింగ్ ఏజెంట్ ఉంటుంది, అది స్కిన్ ని లైటన్ చేస్తుంది, అంటే కొంచెం తెల్లగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కానీ కొందరికి ఆ కండిషన్ ఇంకా ఎక్కువ అయ్యేలాగా కూడా చేస్తుంది మంగుమచ్చల్ని. సో ఎవరైతే నిమ్మరసం వాడదామని అనుకుంటున్నారో వాళ్ళు ప్యాచ్ టెస్ట్ లాంటివి చేసుకోవాలి. సో స్కిన్ మీద ఒక దగ్గర అప్లై చేసుకొని యూజువల్గా ఇయర్ బ్యాక్ సైడ్ కానీ నెక్ మీద కానీ అప్లై చేసుకొని ఒక 24 hours వరకు వెయిట్ చేసి అక్కడ ఏమి వాళ్ళకి ఇరిటేషన్ లాంటిది, ఇచ్చింగ్ కానీ రెడ్నెస్ కానీ ఏది లేదు అంటే ట్రై చేయొచ్చు. కానీ నిమ్మరసం పెట్టే ముందు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే. డైరెక్ట్గా అప్లై చేయకుండా ఇంకా వేటిలతో మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. సో మనకి మేజర్గా ఫస్ట్ థింగ్ హోమ్ రెమెడీస్లో పసుపు వస్తుంది. సో పసుపుని పాలల్లో మిక్స్ చేసి కనుక అప్లై చేసుకొని ఒక 15 to 20 minutes తర్వాత వాష్ చేసుకుంటే లైటన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇది కూడా కొంచెం లాంగ్ టర్మ్లోనే అవుతుంది, అంత ఫాస్ట్గా కనిపించదు మనకి. కొంచెం స్లోగా, కొంచెం పేషెంట్గా చేస్తేనే కొంచెం రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో దీంతో పాటు మనకు అవి ఎందుకు వచ్చాయి అనే దాన్ని కూడా మనం నోటీస్ చేసుకోవాలి. మంగుమచ్చలు రావడానికి కారణం ఏంటి అని. ఒకవేళ స్ట్రెస్ వల్ల అయ్యి ఉంటే కొంచెం స్ట్రెస్ తగ్గించుకుంటూ ఈ హోమ్ రెమెడీస్ అవి ట్రై చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే. కొంతమంది కలబందని అప్లై చేస్తూ ఉంటారు, కొంతమంది శనగపిండిని తేనెలో మిక్స్ చేసి రాస్తూ ఉంటారు, అలాంటివి రాసుకోవచ్చా? ఎస్, అలోవెరా జెల్ కూడా ఏదైతే కలబంద జ్యూస్ లాంటిది వస్తుందో అది డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది మంగుమచ్చలకి. అది ఒక ఎక్స్టెంట్ వరకు కూడా లైటన్ చేస్తుంది. కలబంద హెల్ప్ చేస్తుంది, పసుపు మిల్క్ తో మిక్స్ చేసినప్పుడు హెల్ప్ చేస్తుంది, టమాటో జ్యూస్ కూడా హెల్ప్ చేస్తుంది. కొంతమందికి పొటాటో జ్యూస్ ఏదైతే మనకి ఆలుగడ్డని గ్రేట్ చేసి దాంట్లో నుండి వచ్చిన జ్యూస్ అప్లై చేసుకోవడం వల్ల కూడా స్కిన్ అనేది కొంచెంగా లైటన్ అవుతూ వస్తుంది. ఓకే. సో ఇంటర్నల్గా అంటే ఇంటేక్ ఏదైనా తీసుకునే ఫుడ్ ఉంటుందా ఎస్పెషల్లీ మంగుమచ్చలకి మాత్రమే? సో ఇంటర్నల్గా ఓన్లీ దీని వల్ల అనేది అయితే ఏదీ లేదు. కాకపోతే నేను ఇంతకు ముందుకు చెప్పినట్టుగానే ఎక్కువగా ఆకుకూరలు, పాలకూరలు లాంటివి, క్యారెట్స్, టొమాటోస్, మిల్క్, ఆల్మండ్ మిల్క్, బాదం పాలు ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఓకే. మరి పెద్దవాళ్ళలో చూసుకుంటే పెద్దవాళ్ళలో ఎక్కువగా వస్తుంది, మరి చిన్నపిల్లలు అంటే 20 to 30 years వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే బయటకి ఎక్కువగా తిరిగే వాళ్ళు కాకుండా ఈ మధ్య కాలంలో మనకి ఒక చెప్పినట్టు ముందు తరం వాళ్ళకి ఎవ్వరికీ లేదు. మెనోపాజల్ ఉమెన్ కి
బయట ఎక్కువగా ఎండలో వెళ్ళే పర్టికులర్ పీపుల్ కి మాత్రమే ఈ కండిషన్ ఉండేది. బట్ ఇప్పుడు మనము 20 ఏళ్ల వాళ్ళకి కూడా ఈ కండిషన్ అనేది చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కువగా స్క్రీన్ టైం ఇవ్వడం వల్లనే ఎల్ఈడి లైట్ ఎక్కువగా వాళ్ళ మీద ఫేస్ మీద. ఇప్పుడు మనం కొన్ని స్కూల్స్ చూసుకుంటే కూడా అసలు బయటికి ఏది సన్లైట్ వాళ్ళ మీద అసలు పడట్లేదు. సో కంప్లీట్ గా క్లోజ్డ్ రూమ్స్ విత్ లైట్స్ కాబట్టి ఆ ఎల్ఈడి లైట్స్ ఎక్కువ అవ్వడం వల్లే ఆ చిన్న పిల్లల్లో కూడా ఈ కండిషన్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం మనం, ఒక 20 years 30 years వాళ్ళలో కూడా. మరి ఈ మంగుమచ్చలు అనేవి వంశపారంపర్యంగా అంటే జెనెటిక్ గా కూడా వస్తూ ఉంటాయా డాక్టర్ గారు? ఈ మంగుమచ్చలు అనేవి జెనెటిక్ గా వస్తూ ఉంటాయా, లేకపోతే అక్కడున్న పరిస్థితులకి, వాతావరణ పరిస్థితులు కానివ్వండి, అంటే పొల్యూషన్లో ఎక్కువగా తిరిగే వాళ్ళు కానివ్వండి, మోనోపాస్ స్టేజ్కి దగ్గరగా ఉండే వాళ్ళకి కానివ్వండి, ఇలా చెప్పారు కదా, జెనెటిక్ గా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎస్, జెనెటిక్గా మనకి 30 to 50% వరకు ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒకవేళ మదర్కి కానీ ఈ మెలాజ్మా కండిషన్ ఉంటే 50% ఆఫ్ ఛాన్సెస్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి అంటే వాళ్ళ డాటర్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ 50%, 50-50. ఓకే, రావచ్చు రాకపోవచ్చు, కానీ వచ్చే ఛాన్సెస్ మాత్రం ఎక్కువ ఉంటాయి. 50% ఛాన్సెస్ ఉన్నాయి అంటే వాళ్ళు రిస్క్ లో ఉన్నట్టే కదా. ఓకే, సో మదర్ కి కనుక ఉంది అని ఉంటే కనుక వీళ్ళు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటి? సో మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువగా మనకి చెప్పినట్టు సన్ ఎక్స్పోజర్లో ఎక్కువగా వెళ్ళినప్పుడు వస్తుంది. ఎక్కువగా ఎవరైతే స్ట్రెస్ఫుల్ ఫీల్ అవుతారో వాళ్ళకి హార్మోన్, థైరాయిడ్ హార్మోన్ ఎవరికైతే ఇన్యాక్టివ్ అవుతుందో, హైపోథైరాయిడిజంలో మాత్రమే ఇది చూస్తాం. అంటే థైరాయిడ్ హార్మోన్ దాని ప్రొడక్షన్ కంటే తగ్గినప్పుడు వాళ్ళలో చూస్తాము. సో వాళ్ళు ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళు. సో ఈ స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకుంటున్నప్పుడు థైరాయిడ్, హైపోథైరాయిడ్కి ప్రాపర్గా థైరాయిడ్ హార్మోన్ని రెగ్యులేట్ చేసుకుంటూ అంటే బ్యాలెన్స్ చేసుకుంటున్న వాళ్ళకి ఇలాంటి ప్రికాషన్స్ ఫాలో అవుతే అవి రాకుండా ఉంటాయి. ఓకే, కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నా పేరు రమాదేవి. రమాదేవి గారు, నేను ఈత మొక్కల నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి ప్రాబ్లం ఏంటో. నాకు థైరాయిడ్ ఉంది మేడం. ఓకే, నా ఏజ్ వచ్చి 40 years. ఓకే, నాకు పెళ్ళయి పిల్లలు పుట్టిన దగ్గర తర్వాత నుంచి ఈ మంగమచ్చలు అనేవి స్టార్ట్ అయినాయి. ఓకే, సో ఎండలో ఈ మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ అవి కూడా ఉన్నాయి. వాటికేమో ఎండలో ఉండమంటారు డాక్టర్స్, డి విటమిన్ కోసం. ఎండలో ఉంటే ఏమన్నా మంగమచ్చలు ఏమన్నా పెరుగుతున్నాయి. ఓకే, ఏ టైంలో ఉంటున్నారేంటి ఎండలో ఉండమంటే? ఏ టైం అంటే ఏదో ఒక టైం ఇంట్లో పని అయిన తర్వాత. అలా కాదండి, పర్టికులర్ గా ఒక టైం అనేది ఉంటుంది. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో ఎండలో ఉంటే మంచిది. అంతేగాని మధ్యాహ్నము 11 తర్వాత ఇలా మీరు ఎండలో ఉన్న నీరసం తప్ప మీరు అన్నట్టు స్ప్రెడ్ అవటం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకేం చేస్తూ ఉంటారు? కానీ ఎండలో తక్కువే మేడం, అయినా కానీ ఇంట్లో ఎక్కువసేపే ఉండేది. ఓకే, అయినా కానీ మంగమచ్చలు అనేవి బాగా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అసలు ఎంత అందంగా ఉండేదాన్ని. ఇప్పుడు అందరూ ఏమి ఇట్లా అయిపోయావని కనబెట్టిన వాళ్ళు అందరూ అడుగుతా ఉంటే. ఓకే, మీకు ఇచ్చింగ్ కానీ అట్లాంటిది ఏదైనా ఉందా అండి ఆ ప్లేస్ లో? దురద కానీ, దురద పుట్టడం కానీ లేకపోతే అట్లా ఏమైనా అనిపిస్తుందా? దురద లాంటివి ఏమి ఉండవు. ఓకే అండి, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో డాక్టర్ గారికి చెప్పండి. మాట్లాడండి రమాదేవి గారు. రమాదేవి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. అదే మేడం, ముక్కు మీద ఎన్నేళ్ళు అవుతుందండి మీకు వచ్చి? అవి నాకు 20 years కి 21 years కి మ్యారేజ్ అయింది. ఓకే, ఒక 2 years తర్వాత పిల్లలు పుట్టారు. ఆ తర్వాత నుంచే స్టార్ట్ అయింది మేడం. సో మీకు 40 years నాకు. మీకు ఈ మంగుమచ్చలు మీ ముఖం మీద ఒక 20 ఏళ్ల నుండి ఉన్నాయా అండి? దగ్గర ఒక 15 ఏళ్ల నుండి ఉన్నాయా? 15 ఏళ్ళు. 15 ఏళ్ళు. ఓకే, 10 కరెక్ట్ గా 10. మీకు ఇది ప్రెగ్నెన్సీలోనే వచ్చిందా అండి? ప్రెగ్నెన్సీలో లైట్ గా ముక్కు మీద అనిపించేది. డెలివరీ తర్వాత ఏమన్నా వెళ్ళిపోయిందా, అది అలానే ఉండిపోయిందా? నేను డెలివరీ తర్వాతే చూసుకున్నా. ఆ ముక్కు మీద తెల్లగా అనిపించేది. తెల్లగా అనిపించేదా, నల్లగానా? తెల్ల సోబి అని అనుకున్నా, కానీ అది
ఇప్పుడు అది ఎర్రగా వచ్చింది, మంగు మచ్చలే అవి. తెల్ల సోబి మనకు తెలిసింది కదా, తెల్లగా ఉంది తెల్ల సోబి. ఇవి ఏమన్నా మంగు మచ్చలు బ్రౌన్ కలర్ లో ఉంటాయి. ఓకే, థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటున్నారా అండి మీరు? వేసుకుంటున్నాను మేడం. ఓకే, సో మీకు ఏంటి సజెషన్ చెప్పండి మేడం. సో మీరు చెప్పినట్టే ఎండకు ఎక్కువగా వెళ్తే మీకు అది ఎక్కువ అవుతుంది. మీకు మోకాల నొప్పులు ఎండలో ఉండమంటే మధ్యాహ్నం పూట కనుక ఎండలో ఉంటే ఖచ్చితంగా అది ఎక్కువగానే అవుతుంది. పొద్దున ఉదయం పూట ఎండలో కొద్దిసేపు ఉండండి. మీకు వైటమిన్ డి కోసం ఎండలో ఉండమని చెప్పారు డాక్టర్ గారు. సో ఉదయం పూట ఎండలో ఉండండి. మధ్యాహ్నం ఎండకి ఎక్స్పోజ్ అయితే గనక ఆ మంగు మచ్చలు అనేవి ఎక్కువగానే అవుతూ ఉంటాయి. బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అనేది పెట్టుకొని వెళ్ళండి. అండ్ హోమ్ రెమెడీస్ కూడా అడుగుతున్నారండి. సో తెలుసుకుందాము. కాలర్ లైన్ లో ఉన్నారు, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఒంగోలు నుంచి రమేష్ అని మాట్లాడుతున్నాం. ఓకే రమేష్ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. హెయిర్ రాలిపోతుంది, ఏమన్నా హెర్బల్ ఆయిల్ ఏమన్నా మంచిది అని చెప్తారా? ఓకే, హెయిర్ లాస్ అవుతుంది. లేస్ అవుతున్నాం. ఓకే, మీ వయసు అండి? 34. 34 years. ఏమన్నా థైరాయిడ్ కానీ బీపీ షుగర్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? షుగర్ ఉందండి. ఓకే, డాండ్రఫ్ లాంటిది? డాండ్రఫ్ ఉంది. ఓకే అండి, వాడుతున్నాను. ఇది కేషింగ్ షాంపూ వాడుతున్నాను. ఓకే, హెర్బల్ స్టాప్. రమేష్ గారు, ఎప్పటి నుండి ఉందండి జుట్టు రాలడం? దాదాపు ఒక 2 ఏళ్ళ నుంచి ఉందండి. ఓకే, మీ నాన్నగారికి ఏమైనా బట్టతల ఉందా అండి? లేదు. ఓకే, సో జుట్టు ఎక్కువగా రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. మీకు ఎందుకు రాలుతుంది అనే దాన్ని మీరు ఫస్ట్ నోటీస్ చేసుకొని దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకుంటూ యూస్ చేసుకుంటేనే మీకు హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఓన్లీ ఆయిల్స్ వాడితే మనకి హెయిర్ అనేది నరిష్ అవుతుంది కానీ హెయిర్ గ్రోత్ అనేది జరగదు. ఓకే, సో షుగర్లో కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు షుగర్ కూడా ఉంది అంటున్నారు కదా, సో షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. హెయిర్కి బయోటిన్ రిచ్ ఫుడ్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. సో దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నా పేరు భవానీ అండి. భవానీ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. నా ఫేస్ పైన మొహం అంతా ఒక సైడ్ మొత్తం మచ్చ వచ్చేసిందండి. ఓకే, మొత్తం స్ప్రెడ్ అయిందా అండి? ఒకటే ప్లేస్లో ఉందా? ఒక సైడ్, రైట్ సైడ్ మొత్తం బ్లాక్ గా అయిపోయింది. ఓకే, టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా? ఏం లేదండి, నల్ల సోబ అంటున్నారు కానీ తగ్గట్లేదు. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఈ ప్రాబ్లం మీకు? నేను 15 years నుంచి ఉందండి. 15 years. ఓకే, అంటే ఆఫ్టర్ డెలివరీ వచ్చిందా లేకపోతే ఎలాగా? నేను మెచ్యూర్ అయినప్పటి నుంచి ఉందండి. ఓకే, భవానీ గారు, మీ వయసు ఎంత అండి? 28 అండి. 28. మ్యారీడ్ అండి? మ్యారీడ్ అండి. ఎలా ఉంది మీకు, అంటే మచ్చ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ అయితే కొంచెం చిన్నగా ఒక సైడ్ ఉండేదండి. ఓకే, మొత్తం ఒక సైడ్ మొత్తం వచ్చేసింది. ఓకే, నల్లగా ఉందా, కొంచెం గోధుమ రంగులో ఉందా? ఫుల్ బ్లాక్ లోనే ఉందండి. ఓకే, దానికి మీరు ఏమైనా క్రీమ్ లాంటిది ఏదైనా యూజ్ చేశారా మీరు అప్పుడు ఆ ఏజ్ లో ఉన్నప్పుడు? ఒకసారి టెస్ట్ చేయించుకుంటే అది టెన్షన్ వల్ల వస్తుందని చెప్పారండి. కొన్ని రోజులు వాడే మెడిసిన్ తగ్గలేదు, వదిలేసాను ఇంకా. ఓకే, అదేమైనా స్ప్రెడ్ అవుతుందా అండి? ఇప్పుడైతే ఆగిపోయిందండి, స్ప్రెడ్ అవ్వట్లేదు కానీ ఫుల్ బ్లాక్ గా అలాగే ఉంది. ఒకటే సైడ్ ఉందా, 2 సైడ్లు ఉందా? ఒకే సైడ్ పైనుంచి కింద వరకు ఉంది. ఓకే, సో మీది మీరు చెప్పిన లక్షణాలకి అది మంగు మచ్చలా కాదా అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకంటే మంగు మచ్చలు చాలా వరకు యూనిలాటరల్ చాలా తక్కువగా ఉంటుంది, అంటే బైలాటరల్ 2 సైడ్స్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమందికి యూనిలాటరల్ కూడా ఉంటుంది, కానీ మనం ఒకసారి చూస్తేనే మనకు తెలుస్తుంది అది మంగు మచ్చలా లేదా ఏదైనా స్కిన్ ఎలర్జీయా ఇన్ఫెక్షన్ అనేది. సో కొందరికి ఏంటి అంటే ఆ ఏజ్ లో తను చెప్పినట్టు అంత చిన్న ఏజ్ లో వచ్చిందంటే ఆ ఏజ్ లో పిల్లలు కొన్ని క్రీమ్స్ యూజ్ చేస్తుంటారు. పేరెంట్స్ యూజ్ చేసే క్రీమ్స్ వాళ్ళు తెలియకుండా యూజ్ చేస్తారు. సో అలాంటప్పుడు వాళ్ళకు ఒక సైడ్ ఇలా జరుగుతూ ఉంటుంది. అదొకసారి చూసి అది మంగు మచ్చలువా లేదా వేరే అనేది
కన్క్లూజన్కి వస్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ ఉంటాయి. భవానీ గారు, డాక్టర్ గారి నెంబరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, అది నోట్ చేసుకుని ఒకసారి కనుక అపాయింట్మెంట్ తీసుకుంటే చూసి ఎగ్జామ్ చేయడానికి బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఉన్నపడితేనే ఉంటాయి మేడం. శివమ్మ నా పేరు. శివమ్మ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. ఓకే అమ్మ, నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. అమ్మ, నాకు థైరాయిడ్ వచ్చి 15 సంవత్సరాలు అవుతుందమ్మా. ఓకే. అట్లా థైరాయిడ్ వల్ల మెల్లమెల్లగా మంగు వచ్చింది. ఓకే. మళ్ళా తర్వాత మొత్తం జుట్టు అంతా ఊడిపోతుంది ఇప్పుడు. అసలు ఆ జుట్టు ఊడిపోయేది పక్కనే ఇటు, కానీ మంగు ఎక్కువ వస్తుందమ్మా నాకు. ఓకే. పీరియడ్ కూడా కరెక్ట్ కావట్లేదమ్మా అది కూడా. ఓకే. సో మీకు ఈ మంగు మచ్చలు కానీ, హెయిర్ ఫాల్ కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ కూడా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్లే జరుగుతుంది. మీరు థైరాయిడ్ హార్మోన్ ఏదైతే మీకు హైపోథైరాయిడా హైపర్ థైరాయిడా అమ్మా? హైపో ఏం కాదు మేడం, హైపో. యూజువల్గా మీరు చెప్పిన లక్షణాలు బట్టి హైపోథైరాయిడ్ అనే అర్థం అవుతుంది. సో దీనివల్ల బరువు కూడా పెరిగారా అమ్మా? లేదు మేడం, బరువు తక్కువనే ఉన్నారు. బరువు తక్కువగానే ఉన్నారు. ఓకే. హైపర్ థైరాయిడ్ అయి ఉంటుంది. సో హైపర్ థైరాయిడ్ లో చాలా తక్కువగా మంగు మచ్చలు కనిపిస్తాయి, బట్ మీకు మంగు మచ్చలు కూడా వచ్చాయి అంటున్నారు. మీరు థైరాయిడ్ లెవెల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే ఇవి కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తాయి. దీంతో పాటు ట్రీట్మెంట్స్కి కూడా తీసుకోవాలి మీరు, అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. థైరాయిడ్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుకోండి ఫస్ట్. తర్వాత కనుక డాక్టర్ గారి నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందండి, ఒకసారి మీరు కనుక నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిడతవోలు నుంచి అండి. నా పేరు సాయి అండి. సాయి గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. ఇప్పుడు నా ఒంటి మీద ఆడవాళ్ళు జాకెట్లు టైట్ గా ఇలా మామూలు కట్టుకుంటారు కదండి. ఓకే. నేను కట్టుకోలేనండి అసలు. ఓకే, ఏమవుతుందండి ప్రాబ్లం ఏంటి? ఉంటే అలా ఉంటే గంగిలు వచ్చేసినట్లుండి బాడీ ఉబ్బుపోనట్టు అయిపోతుంది. ఓకే. ఇప్పుడు అందరూ కట్టినట్టుగా చీరలు జాకెట్లు అలా టైట్ గా ఉంచుకోలేనండి, బాగా లూజ్ గా వాడతానండి. ఓకే, మీకు అంటే ఆ ప్లేస్ లో ఇచ్చింగ్ కానీ అట్లా ఏమన్నా వస్తుందా? లేదండి, కొంచెం వెంటనే మాకు బాడీ పట్టు ఉబ్బుపోనట్టు ఊపిరాడినట్టు ఉంటుందండి. ఓకే, అది సైకలాజికల్ ఫీలింగ్ ఏమో. ఒకసారి సరే, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ గారికి చెప్పండి. అదొక్కటేనా, ఇంకేమైనా ఉన్నాయా? అదే ఒకటేనండి. కొంచెం మందులు శర్మయాన్ దగ్గర వాడాను, హోమియోపతిలో వాడాను, ఎక్కడ కూడా సెట్ అవ్వలేదండి. ఓకే. అమ్మ, కరెక్ట్ గా చెప్పండి, మీకు ఏమవుతుంది? అలాంటి బట్టలు వేసుకుంటే, కొంచెం టైట్ గా ఉన్న బట్టలు వేసుకుంటే ఏమనిపిస్తుంది? అదేంటి ఊపిరి ఆడగట్టుగా పొట్ట ఉబ్బిపోద్దండి. ఓకే. అంటే మీకు అక్కడ దురద లాంటిది కానివ్వండి, ఇంకేమైనా ఇబ్బంది అనిపిస్తుందా? పొట్ట దగ్గర జాకెట్ కాడ చర్మం రాపిడిపోతుందండి. డాక్టర్ గారు ఉన్నారు, నా చర్మం సున్నితంగా ఉంది, ఇది కూడా మొయ్యలేకపోతుందని చెప్పారండి. ఓకే. ఇదేనా అండి మీ ఇబ్బంది? ఇదేనండి, ఎక్కడ ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదండి అది. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి మీ తత్వం అలాగే ఉండేదండి, లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడైతే శారీస్ కట్టుకోవడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి ఉందా ఈ ప్రాబ్లం మీకు? లేదండి, 10 సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగోక అలా వచ్చేస్తుందండి. మీ వయసు ఎంత అండి? నా వయసు 54 సంవత్సరాలు. 54. మీరు మీకు టైట్ గా బట్టలు వేసుకుంటే అలాంటి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం లూజ్ గా ఉండే బట్టలే కట్టుకోండి. ఇంకా కాటన్ ఎక్కువగా యూస్ చేయండి. వేరే శారీస్ కి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఓన్లీ కాటన్ చీరలే కట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీ సమస్య కొంతవరకు తగ్గుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు ఇందాక కాల్ చేశారు కదా, 10 years 15 years నుంచి మంగు మచ్చలు ఉన్నాయి అని చెప్పేసి. సో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎంత టైం పడుతుంది? ఇట్లా 10-15 years నుంచి సఫర్ అవుతున్న వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? సో మనకి ట్రీట్మెంట్ ఎవరికైనా లేజర్ ట్రీట్మెంట్ కానివ్వండి, కెమికల్ పీల్స్, ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, వాళ్ళ మంగు మచ్చలు ఎలా రెస్పాండ్ అవుతున్నది అనే దాని మీద ఉంటుందన్నమాట. ఒక పర్సన్ అంటే ఇప్పుడు వెంటనే స్టార్ట్ అయ్యాయి అనుకోండి మచ్చలు,
విత్ ఇన్ 6 monthsలో కనుక మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అది వెంటనే తగ్గిపోతుంది. కొన్ని ఇయర్స్ నుండి ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్కి అంత ఫాస్ట్గా అది రెస్పాండ్ అవ్వదు మంగుమచ్చలు అనేది. ఓకే, సో హోమియోపతిలో మరి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో మనం హోమియోపతిలో పర్సన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ హిస్టరీ తీసుకొని వాళ్ళకి సూట్ అయ్యే ఒక మెడిసిన్ ఇస్తామన్నమాట. సో దాని వల్ల వాళ్ళకి చాలా గ్రాడ్యువల్గా ఆ మంగుమచ్చలు అనేవి తగ్గుతాయి. ఎవరికైనా కూడా వెంటనే అయితే స్కిన్ చేంజెస్ అయితే కనిపించవు ఈ మంగుమచ్చలు. అది ఎలాగైతే చాలా స్లోగా స్ప్రెడ్ అవుతుందో అంతే స్లోగా కూడా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని, ఇప్పుడు మెడిసిన్ తీసుకొని, ఇప్పుడు ఏదైనా సెషన్ తీసుకుంటే నెక్స్ట్ డేకి అస్సలు తగ్గదు, అది రిజల్ట్ కనిపించదు. ఇంకా తగ్గలేదని ఫీల్ అవటం కన్నా అది గ్రాడ్యువల్ గా తగ్గుతుందని ముందుగానే మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలి. చాలా గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. సో ఎలా అయితే ఇప్పుడు ఎలర్జీస్ అనుకోండి, మనకు టాబ్లెట్ వేసుకున్న 6 hours 7 hours 1 day 2 days లో తగ్గిపోతుంది. ఈ మంగుమచ్చలు మాత్రం మనకి ఎంత గ్రాడ్యువల్ గా అది స్ప్రెడ్ అయ్యిందో అంతే గ్రాడ్యువల్ గా రిజల్ట్స్ అనేవి కనిపిస్తుంటాయి. పర్సన్ కి చాలా పేషెన్స్ అవసరం ఈ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నా పేరు శ్రావణ్, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకే, ఇట్లా చెంప మీద ఇటు సైడ్ దురద వస్తుంది, కొంచెం రెడ్ గా చిన్నగా మచ్చలాగా స్టార్ట్ అవుతుంది, బాగా దురద వచ్చి పెద్దగా అవుతుంది ఈ చంకల్లో గానీ ఇటు సైడ్ అట్లా కొంచెం టైట్ వేసుకున్నప్పుడు దురద వస్తుంది. ఓకే, ఏమన్నా యూజ్ చేస్తున్నారండి మెడిసిన్? మెడిసిన్ ఏం లేదు మేడం, ఒకటి ఆయింట్మెంట్ తెచ్చుకున్నాను, అది యూజ్ చేస్తున్నా. పెట్టుకున్నప్పుడు కొంచెం తక్కువ అవుతుంది, మళ్ళీ వస్తుంది, కొంచెం చిన్నగా రెడ్. మీరు యూజ్ చేసే ఆయింట్మెంట్ పేరు అడుగుతున్నారు డాక్టర్? స్కిన్ లైట్ అండి? అవును మేడం. ఓకే, సో చాలా మంది ఇలా మచ్చ స్టార్ట్ అవ్వగానే ఫార్మసీకి వెళ్ళి వాళ్ళ ఓన్గా ఒక మెడిసిన్ తెచ్చుకుంటారు, ఆయింట్మెంట్. స్కిన్ లైట్ కానీ స్కిన్ షైన్ కానీ, అందులో హైడ్రోక్వినాన్ అనే ఒక ఎలిమెంట్ కాంపోనెంట్ ఉంటుంది. అది ఏంటంటే స్టెరాయిడ్. సో అది యూస్ చేసిన వెంటనే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఎవరికైనా సరే. ఇప్పుడు తను చెప్పిన కండిషన్ ఏంటంటే మంగు మచ్చలే తనకు వచ్చింది. తను ఎప్పుడైతే ఆ క్రీమ్ వాడారో అప్పుడు తగ్గిపోతుంది. అది ఈవెన్చువల్గా ఏం చేస్తుందంటే ఆ క్రీమ్ స్కిన్ని సెన్సిటైజ్ చేస్తుంది. దానివల్ల స్కిన్ అనేది సెన్సిటివ్ అయిపోయి కొన్ని డేస్ తర్వాత కంటిన్యూస్గా యూస్ చేయడం తర్వాత ఇచ్చింగ్ రావడము, రెడ్నెస్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఆ క్రీమ్ ఏదైతే మీరు వాడుతున్నారో దాన్ని వెంటనే స్టాప్ చేయడం మంచిదండి. ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయిన తర్వాతనే మెడిసిన్ క్రీమ్స్ అనేవి వాడుకోవాలి ఈ మంగుమచ్చల కండిషన్లో. ఓకే, మరి ఇప్పుడు ఆడవాళ్ళలోనే ఎక్కువగా వస్తుందని చెప్పారు, మరి మగవాళ్ళలో రాదా ఇటువంటి ప్రాబ్లం? యా, ఒకప్పుడు అయితే రావడం చాలా తక్కువ అండి, బట్ ఇప్పుడైతే చాలా ఎక్కువగా చూస్తున్నాం మేము. మగవారిలో కూడా ఆడవాళ్ళతో ఈక్వల్ గా చూస్తున్నాం. ఒకప్పుడు చాలా తక్కువ రేషియోలో ఉండే, అంటే 6:1 రేషియో లాగా ఉండే, 6 or 7:1, అంటే 7 females కి వస్తే 1 male కి వచ్చేలాగా ఉండేది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ సిమిలర్ గానే కనిపిస్తున్నాయి మనకి ఓపీలో అలా. ఓకే, అంటే ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే మగవాళ్ళ స్కిన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా, మరి వాళ్ళకి ఎందుకు వస్తూ ఉంటుంది? ఓన్లీ ఫర్ అంటే స్ట్రెస్ మీదేనా? యా, సో ఏదైతే మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతుంటేనే మనకి ఈ మంగుమచ్చలు అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఆడవాళ్ళలో ఎక్కువగా స్ట్రెస్ అనేది ఒకటి ఉండడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్స్ కూడా ఎక్కువగా మనము ఆడవాళ్ళలోనే చూస్తాం, హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ. సో మెనోపాజల్ ఉమెన్లో, ప్రెగ్నెన్సీ టైంలో, సో ఇలాంటి టైంలో ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయో అప్పుడు ఈ మంగుమచ్చలు వస్తాయి. సన్ ఎక్స్పోజర్. సో వాళ్ళకి ఎప్పుడు ఈ మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే సన్ కి వెళ్ళినప్పుడు. సో ఎక్కువగా ఎవరైతే ఎండలో బాగా తిరుగుతారో, ఎక్కువగా ఎవరు బాగా లైట్స్ కి ఎక్స్పోజ్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే మగవారిలో ఈ మంగుమచ్చలు అనే కండిషన్ ని మనం నోటీస్ చేస్తున్నాం. డాక్టర్ గారు, ఇందాక బ్రేక్ ముందు అడిగాను కదా, అంటే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నారు, గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటాయి, తగ్గడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ట్రీట్మెంట్ అనేది ఆపేశారు, మళ్ళీ అక్కడ నుంచి పెరుగుతాయా లేకపోతే అక్కడితో స్టాప్ అయిపోతాయా? అసలు ఈ మంగుమచ్చలకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుందా? ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మంగుమచ్చలకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది అయితే ఏది ఉండదు. సో మీరు అడిగినట్టు ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ రాదు అంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రీట్మెంట్ జరిగినంతసేపు బాగానే ఉంటుంది, మళ్ళీ దానికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయి, ఓన్లీ మంగుమచ్చలు అనే కాదు, మన హెల్త్ బాడీలో ఏ కండిషన్ అయినా కానివ్వండి, ప్రతిదానికి కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అంటే దీనివల్ల ఈ కండిషన్ వస్తుంది అని దాన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అంటారు. సో ప్రతిదానికి
ఇది మళ్ళీ దాన్ని వెళ్ళి టచ్ చేస్తే అది ఎక్కువ అవుతూనే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మెలాస్మా ఏదైతే మంగుమచ్చలు కంప్లీట్గా మీకు ట్రీట్మెంట్ వాడిన తర్వాత కంప్లీట్గా తగ్గిన తర్వాత మళ్ళీ కనుక మీరు సన్కి వెళ్తే మళ్ళీ అవి వస్తాయి. ఓకే, మరి ఏం చేయాలంటారు? ట్రీట్మెంట్ రెగ్యులర్ గా తీసుకుంటూనే ఉండాలా? అవసరం లేదు. సో మీరు ఎప్పుడైతే ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో అప్పుడు తగ్గిపోతుంది, ఈ మచ్చలు అనేవి కంప్లీట్ గా తగ్గిపోతాయి. నార్మల్ స్కిన్ టోన్ లో కలిసిపోతాయి. ఎస్, మళ్ళీ నార్మల్ గా మీకు ప్రీవియస్ గా మీ స్కిన్ ఎలాగైతే ఉండిందో అలానే ఉండిపోతుంది. సో అలా ఉన్న స్కిన్ ని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో మెయింటెనెన్స్ అంటే ఏంటి, మళ్ళీ అది ఎక్కువ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. ఎక్కువగా ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది పెట్టుకుంటూ ఉండాలి. లైటనింగ్ క్రీమ్ యూజ్ చేయాలి. మళ్ళీ ఇంకొకటి, లైటనింగ్ క్రీమ్స్ లో మీరు ఈ స్టెరాయిడ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో కోజిక్ యాసిడ్ ఇలాంటి కాంపోనెంట్స్ ఉంటే లైటన్ చేస్తాయి. వైటమిన్ ఈ, గ్లూటథయోన్, కోజిక్ యాసిడ్, ఈ కాంపోనెంట్స్, గ్లైకాలిక్ యాసిడ్, ఈ కాంపోనెంట్స్ అనేవి స్కిన్ ని లైటన్ చేస్తాయి. కానీ హైడ్రోక్వినాన్ కానీ ఉండుంటే అది స్టెరాయిడ్, చాలా ఫాస్ట్ గా రిలీఫ్ ఇస్తుంది మీకు కంప్లైంట్ నుండి, కాకపోతే స్కిన్ ని సెన్సిటైజ్ చేస్తుంది. సో మీరు కొన్ని రోజులు కనుక మీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఈ క్రీమ్స్ ని వాడుకుంటుంటే అవి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో మళ్ళీ తర్వాత రాదు అంటే మీరు సన్లో ఎక్స్పోజ్ అవ్వకుండా స్ట్రెస్ కొంచెం తగ్గించుకొని మీ హార్మోనల్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవు. ఓకే, కొంతమంది చాలా ఎక్కువగా బాడీ లోషన్స్ అని, సన్ స్క్రీన్ లోషన్స్ అని, అంటే బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏదో ఒక రకంగా స్కిన్ మీద ఏదో ఒక పూత పూస్తూనే ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత ఫర్దర్ గా? అలా ఏమీ ఉండదు. సో మాయిశ్చరైజర్ పని ఏంటి అంటే స్కిన్ ని హైడ్రేటింగ్ గా ఉంచడం. కానీ మనం మార్కెట్ లో దొరికే మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ మనం పిక్ చేసుకునే దాంట్లో ఉంటుంది. సో మంచి సన్ స్క్రీన్ కానీ మంచి అసలు లేదు కెమికల్స్ దాకా వెళ్ళొద్దు అని అనుకుంటే గనుక హోమ్ రెమెడీస్ కింద ఎటువంటి లోషన్స్ అప్లై చేయాలంటారు? సో హోమ్ రెమెడీస్ కింద మనకి ఎక్సలెంట్ రెమెడీ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి. మనము ఈ మాయిశ్చరైజర్స్ ఇవన్నిటికంటే కూడా కొబ్బరి నూనె చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ కి. అది మంచి హైడ్రేషన్ ఇస్తుంది, స్కిన్ ని సాఫ్ట్ గా అయ్యేలాగా కూడా చేస్తుంది. సో కొంతమందిలో స్కిన్ లో ఏదైనా మార్క్స్ లాంటివి ఉన్నా, సన్నగా స్క్రాచెస్, దెబ్బలు తగిలినా కూడా కోకోనట్ ఆయిల్ అనేది తొందరగా హీల్ చేస్తుంది, ఆ దెబ్బల్ని తొందరగా మానేలాగా చేస్తుంది. అలాగే కొబ్బరి నూనెతో కాకుండా మీరు ఆవు నెయ్యి, ఘీ, కౌగి లాంటిది కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ గా మన స్కిన్ ని మాయిశ్చరైజ్ చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ మన స్కిన్ లో ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది, అది ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ మనం అడిషనల్ గా కోకోనట్ ఆయిల్ కానివ్వండి, ఆవు నెయ్యి కానివ్వండి, ఇలాంటి యూస్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ కి. కొంతమంది పాల మీద మీగడ రాస్తూ ఉంటారు, అది కూడా చాలా బెనిఫిషియల్ ఉంటుంది స్కిన్ కి. సో అది కూడా చాలా బాగా హైడ్రేట్ చేస్తుంది. కొంతమందికి అది గ్లో కూడా ఇస్తుంది, ఫేస్ ని లైటనింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి దాంట్లో. పాల మీగడలో స్కిన్ ని కొంచెం గ్లో అయ్యేలాగా, కొంచెం లైటన్ అంటే ఆ నలుపుదనాన్ని కొంచెం తగ్గించేలాగా కూడా ఉంటుంది. దీంతో పాటు పెరుగు కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో పెరుగులో మనకి లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. సో అది ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. ఎక్స్ఫోలియేట్ అంటే డెడ్ స్కిన్ అంతా రిమూవ్ చేయడము, స్కిన్ ఇంకొంచెం లైటన్ చేయడం, దానికి హెల్ప్ అవుతుంది. ఓకే, కొంతమంది టమాటా జ్యూస్ ని కూడా పెడుతూ ఉంటారు. అలా పెట్టిన వాళ్ళకి కొంతమందిలో స్కిన్ కి సంబంధించి కొంచెం ఇచ్చింగ్ లాగాను లేకపోతే ర్యాష్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి మంగుమచ్చలుండి ఆ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి, అంటే స్కిన్ ఆ తత్వం ఉన్న వాళ్ళకి మరి టమాటా జ్యూస్ అనేది పెట్టుకోవచ్చా? లేకపోతే అంటే మరి తగ్గాలి కదా, మంగుమచ్చలు తగ్గాలి కదా. సో టమాటోలో మనకి లైకోపిన్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది అనమాట టమాటోస్ లో. సో అది చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్, అది ఖచ్చితంగా స్కిన్ ని లైటన్ చేస్తుంది, సన్ ట్యాన్ ని కూడా రిమూవ్ చేస్తుంది. కానీ అది కొంచెం హార్డ్ గా ఉండడం వల్ల ప్రతి ఒక్కరి స్కిన్ కి సూట్ అవ్వదు. కొందరికి చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి టమాటో రసం కానీ కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. సో ఇంతకుముందు నేను నిమ్మరసంతో చెప్పినట్టే టమాటో రసం కూడా మనకి మంగుమచ్చల్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కాకపోతే ప్యాచ్ టెస్ట్ లాంటిది చేసుకోవాలి. సో కొంచెం అప్లై చేశాక అక్కడ వాళ్ళకి స్కిన్ రెడ్నెస్ లేదు, ఇరిటేషన్ లేదు, ఇచ్చింగ్ లేదు అంటే అప్లై చేసుకొని చూడొచ్చు. అండ్ దాన్ని పెట్టుకోవడానికి కూడా కొంచెం టైం ఉంటుంది. పెట్టుకొని ఒక 30-40 మినిట్స్ వరకు అవసరం లేదు. మినిమం ఒక 15 to 20 మినిట్స్, అంతకంటే ఎక్కువ సేపు కూడా పెట్టుకోకూడదు. ఓకే, మరి మంగుమచ్చలు అనేవి ప్రమాదకరం కావు, ఓన్లీ అందానికి మాత్రమే డ్యామేజింగ్ చేస్తాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అని అంటారా? అవును.
సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడున్న ఈ జనరేషన్కి ఏంటి అంటే ఒక అవతల వ్యక్తి చూడగానే నోటీస్ అవుతుంది. సో ఫేస్ మీద ఎక్కువగా వస్తుంది. మనం ఒక పర్సన్ని చూడగానే ఫస్ట్ మనకు కనిపించేదే ఫేస్. సో ఆ ఫేస్ మీద ఎక్కువ రావడము, అది స్ప్రెడ్ అవ్వడము, ఇంకా అది క్రానిక్ స్టేట్లో ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యింది చిన్నగా గోధుమ రంగులోనే అవుతుంది, అది స్లోగా నల్లగా మారుతుంది. అండ్ ఇది ఎక్కువగా కొంచెం వైట్ గా ఉన్న వాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో ఫేస్ అంతా కొంచెం బాగుండి ఆ మచ్చల వల్ల వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అవుతుంటుంది. ఓకే, సో మరి మెలనిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే కనుక ఇటువంటి ప్రాబ్లం వస్తుంది అని అంటున్నారు కదా, మరి బ్యాలెన్స్ చేయడానికి ఓన్లీ పై పూతగా ఇట్లా పూసినంత మాత్రాన్ని కంట్రోల్ అయిపోతుందా మరి? సో ఓరల్ గా కూడా కొన్ని లైటనింగ్ మనకు గ్లూటథైన్ టాబ్లెట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వైటమిన్ ఈ టాబ్లెట్స్ కానీ గ్లూటథైన్ టాబ్లెట్స్ అలాంటివి వేసుకుంటుంటే ఇంటర్నల్ గా కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి లోపల నుండి కూడా స్కిన్ ని లైటన్ చేస్తూ ఉంటాయి. సో ఓన్లీ టాబ్లెట్స్ వర్క్ చేయవు, ఓన్లీ క్రీమ్స్ వర్క్ చేయవు. స్ట్రెస్ తగ్గించుకోవాలి, హార్మోన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, హోలిస్టిక్ గా వెళ్ళాలి అన్నమాట. సో మనం స్ట్రెస్ ని తగ్గించుకోవాలి, డైట్ లో చేంజెస్ చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ కూడా పెంచుకోవాలి. సో ఇంతకు ముందుకు మనకు ఒక కాలర్ మాట్లాడారు, ఎండలో నిల్చోవాలి కానీ ఇది వస్తుంది. సో ఏ టైంలో నిల్చోవాలి, ఎంతసేపు ఎక్స్పోజ్ అవ్వాలి అనేది కూడా ఇంపార్టెంట్. సో ఎర్లీ మార్నింగ్ సన్కి ఎక్స్పోజ్ అవ్వడం, ఆఫ్టర్ 11 తర్వాత మనకు సన్ రేస్ చాలా హార్డ్గా వస్తాయి. సో ఆ టైంలో కనుక మీరు కాల్షియం కోసం నేను బయట నిల్చుంటా అంటే మనకు రాదు, మంగు మచ్చలే వస్తాయి, ఇంకా స్ప్రెడ్ అవుతాయి, ప్రాబ్లం అనేది పెరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మంగు మచ్చల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.